బంగాళాఖాతంలో తీరం దాటిన వాయుగుండం మరో 24 గంటల పాటు ఏపీలో భారీ వర్షాలు. విజయవాడ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన, కబేలా సెంటర్లో సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం. భారీ వర్షాలతో అల్లూరు జిల్లా అతలాకుతలం, చిగురుటాకులా వణికిపోతున్న ఏజెన్సీ గ్రామాలు. జగన్పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర విమర్శలు, టెర్రరిస్టు పాలనను తలపించేలా పాలించారని ఆగ్రహం. భారీ వర్షాలతో తెలంగాణకు తీవ్ర నష్టం, బాధితులను ఆదుకుంటామన్న మంత్రి పొంగులేటి. ములుగు జిల్లా రామనగూడెం వద్ద గోదావరి ఉధృతి, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. గోదావరి నదికి పెరుగుతున్న వరద ఉధృతి, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు చేయొద్దంటూ పిటిషన్, తెలంగాణ హైకోర్టులో కాసేపట్లో వాదనలు. రెండవ రోజు 16వ ఆర్థిక సంఘం సభ్యుల పర్యటన, నేడు సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టితో భేటీ. పీఎస్సీ చైర్మన్గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే నియామకం, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కేటీఆర్ మండిపాటు. తెలంగాణకు 5వ వందే భారత్ ట్రైన్ ఈ నెల 15న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం. నేటి సాయంత్రంలోగా విధుల్లో చేరండి, పశ్చిమ బెంగాల్ వైద్యులకు సుప్రీంకోర్టు ఆదేశం. రైతులకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య, త్వరలో విధి విధానాలు వెల్లడిస్తామన్న కేంద్రం. హారిస్ ట్రంప్ మధ్య నేడు తొలి చర్చ, నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా డిబేట్. వియత్నాంలో ఆగని యాగి తుఫాను బీభత్సం, వరదలు, కొండ చర్యలు విరిగిపడి 59 మంది మృతి. ప్రపంచవ్యాప్తంగా హీటెక్కుతున్న అమెరికా ఎలక్షన్స్, నువ్వానేనా అన్నట్లుగా కమలా ట్రంప్ ప్రచారం. అమెరికాలో విషాద ఘటన, నీటిలో మునిగి 2 తెలుగు చిన్నారులు మృతి. నేడు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ, సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ. అబుదాబి యువరాజుతో ప్రధాని కీలక చర్చలు, భారత్ యుఏఈ మధ్య 4 ఒప్పందాలు. భారత్లో ప్రతిభకు విలువ లేదు, అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు. ఉధృతంగా ప్రవహిస్తున్న శబరి నాగావరి నది, చింతూరు ఏజెన్సీలో 40 గ్రామాలకు రాకపోకలు బంద్. కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ, గణేష్ మండపాల్లో టీడీపీ పార్టీలు పెట్టారంటూ ఘర్షణ. నందిగాం కస్టడీ పిటిషన్పై నేడు విచారణ, మంగళగిరి కోర్టు తీర్పుపై ఉత్కంఠ. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సుప్రీంకోర్టుకు అవినాష్, ముందస్తు బెయిల్ కోరుతూ దేవినేని పిటిషన్.